ప్లేసెస్‌లోనే ఉన్నింది. అందుకే ఇక్కడ రీప్లేస్ 2 ఆఫ్ 2 అని చూయించింది. సో, వెంటనే సేవ్ చేసుకోండి. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇదేనా డౌట్? ఎస్ మ్యామ్, ఇదే మ్యామ్. నిన్న ఇది చేశాను, 3 టైమ్స్ చేసినా కూడా అవ్వలేదు మ్యామ్, అందుకని. ఓకే. ప్రాబ్లం లేదు. ట్రై చేస్తా ఉంటే వస్తది. ఇప్పుడు మిడిల్‌లో కూడా స్పేసెస్ ఉన్నాయి కదా! ఎస్ మ్యామ్. అవి కూడా డిలీట్ చేసుకోవాలన్నమాట. ఆ కర్సర్ అనేది ఫైల్ స్టార్టింగ్‌లో ఉంచేసి ఆల్ట్ ఆర్ చేసి షిఫ్ట్ ఎంటర్, షిఫ్ట్ ఎంటర్, షిఫ్ట్ ఎంటర్. ఓకే మ్యామ్. ఇక్కడ మ్యామ్ లేదంటే ఇక్కడ ఆహా! స్టార్టింగ్? స్టార్టింగ్‌లో ఫైల్ స్టార్టింగ్. ఓకే మ్యామ్. ఆల్ట్ అప్పర్ యారో ఇవ్వండి. ఆటోమేటిక్‌గా కర్సర్ టాప్‌లోకి వెళ్ళిపోతుంది. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. షిఫ్ట్ ఎంటర్, షిఫ్ట్ ఎంటర్ చేసి మరి ఎంటర్ చేసి ఓన్లీ షిఫ్ట్ ఎంటర్ ఇవ్వాలన్నమాట విత్‌లో. 3 టైమ్స్ న్యూ లైన్స్ ఇస్తున్నాము షిఫ్ట్ ఎంటర్ అని. విత్‌లో వచ్చేసి సింగిల్ న్యూ లైన్. షిఫ్ట్ ఎంటర్ ఇచ్చి మరి నార్మల్ ఎంటర్ చేసి అప్పుడు చెక్ చేసుకోండి. కామాను స్పేస్ బార్ ఇచ్చి ఎక్కడైతే ఎర్రర్ ఉంటుందో అక్కడికి వెళ్తుంది. కరెక్ట్ అయ్యేది కామా ప్రెస్ చేస్తే. సో, ప్రతిసారి అలా యూజ్ చేయకుండా షిఫ్ట్ 1 యూజ్ చేయండి. మొత్తం ఓవరాల్ డాక్యుమెంట్లో ఎక్కడైతే స్పేసెస్ ఉన్నాయో అవన్నీ డిలీట్ అయిపోతాయి. అండ్ వన్ మోర్ టైం అక్కడ మీకు సమ్ వాల్యూ అని వస్తుంది. అలా 0 ఆఫ్ 0 వచ్చే వరకు మీరు అది రిపిటేషన్ చేయాలన్నమాట. మిడిల్లో ఎక్కడైనా కూడా స్పేసెస్ ఉంటే అవి డిలీట్ అవుతాయి. ఓకేనా? ఓకే మ్యామ్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే స్క్రీన్ షేర్ చేసి క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను ఆ XML ఫైలు అది ఫ్రంట్ మ్యాటర్ చేసి పంపించమని చెప్పాను. ఎవరు పంపించలేదే, చేయలేదా? నో మ్యామ్. ఎందుకు? కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది మ్యామ్, అందుకని. ఏముంది కన్ఫ్యూజన్ అందులో? కోడింగ్ దగ్గర ఉంది మ్యామ్. ఎక్కడ ఎగ్జాక్ట్ ప్లేస్ చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. మ్యామ్ అది పీడిఎఫ్ ఫైల్ని వర్డ్లో కన్వర్ట్ చేసి ప్లెయిన్ టెక్స్ట్లో సేవ్ చేసి అలా చేయాలా, లేదంటే డైరెక్ట్గా మీరు చెప్పారు కదా అలా చేయాలా మ్యామ్? నేను చెప్పినట్లు చేయాలా? ప్రెసెంట్కి అయితే కన్వర్షన్ అయితే మీరు పీడిఎఫ్కి అలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు వచ్చే ఫైల్స్ అన్ని XML ఫైల్స్ నేను నిన్న చూపించాను కదా, 13 పేజెస్ 20 పేజెస్ అలా వస్తాయని. ఆర్టికల్స్ మాత్రమే మీకు వచ్చే ఇన్పుట్ ఫైల్స్ అన్ని కూడా సేమ్ అలాగే ఉంటాయి. ఓకే. నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ఫైలే మీకు ఇచ్చాను కదా. ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది మీకు డౌట్? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఎస్ మ్యామ్. చేయండి మేడం. ఓకే. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. మ్యామ్ ఇది ఇప్పుడు ఎప్సిలాన్ ఎడిటర్లోనే చేయాలా మ్యామ్ ఇది కూడా? అవును, మీ కోడింగ్ పార్ట్ అంతా కూడా ఎప్సిలాన్ ఎడిటర్లోనే చేయాలి. ఓకే. ఎగ్జిస్టింగ్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ కంటిన్యూషన్ ఇది ఉంటుందా మ్యామ్? ఓకే. మీరు మ్యామ్ చెప్పిన తర్వాత నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా, రిపీటెడ్గా మీరు 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. రోజు మ్యామ్ని అడుగుతూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది కదా. ఆ వీడియోని 2-3 టైమ్స్ చూసి మీరు ప్రాక్టీస్ చేస్తే కంటిన్యూస్ చూస్తున్నప్పుడే మీరు సైమల్టేనియస్గా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది.
ఇప్పుడు ప్రెజెంట్కి ఇది వచ్చేసి కన్వర్షన్ చేద్దాం. ఇది తక్కువ పేజెస్ ఉంది కాబట్టి మీరు ఫ్రంట్లో మాత్రం కాపీ పేస్ట్ చేసుకున్నా సరిపోతుంది. ఇంక రిమైనింగ్ కంటెంట్ అంతా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. కూర్చున్నావు నేను రాకపోతే ఇప్పుడు సేమ్ ఇదే ఫైల్ కన్వర్ట్ అయింది. కన్వర్ట్ అయిన తర్వాత రీప్లేస్మెంట్స్ చేసుకుందాం. కంట్రోల్ హెచ్ అండ్ సింబల్. రీప్లేస్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో ఫస్ట్ దాన్ని ఆ ప్లెయిన్ టెక్స్ట్లోకి తీసుకుందాం. ఫస్ట్ బ్యాకప్ పర్పస్ ఒక డాక్ ఫైల్, సేమ్ ప్లెయిన్ టెక్స్ట్. ఇప్పుడు ఈ వర్డ్ డాక్యుమెంట్ క్లోజ్ చేసేసుకోండి. ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఫైల్స్ వచ్చేస్తాయి. 1 సెకండ్.
ఇక్కడ లాంగ్ నేమ్ ఉంది, సో నేను అది రీనేమ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేసుకొని ఎప్సిలాన్ అన్ని క్లియర్ చేసుకోవాలి. Crafted to pour India's spirit into your space with 45 shades. Designer shades 0 of 0 for వచ్చేసింది. beautiful walls. ఇక్కడ ఆ సర్వే రిపోర్టు పార్ట్ డౌన్ ఏరో ఇవ్వండి, ఇక్కడ మిడిల్ లో స్పేసెస్ ఉంటే. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో పనిచేస్తున్న, అలాగే గతంలో పనిచేసినటువంటి 23 మందికి పైగా మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు రానున్న ఎన్నికల్లో ఓటమి దిశగా అడుగులేయబోతున్నారంటూ కూడా ఆ సర్వే ఇక్కడ ఈ బోర్డ్ ట్యాక్స్ నేపథ్యంలో అసలు ఈ వార్తల్లో వాస్తవం ఏంటి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో సార్ నమస్తే సార్. ఒక సర్వే బయటకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితి మీద. ఆ సర్వే ఏంటంటే వైసీపీ బోర్డ్ ట్యాక్స్ ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో గతంలో పనిచేసిన వాళ్ళు, అలాగే ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళలో 23 మంది క్యాప్స్ లాక్ లో వచ్చినాయి. సో మీరు అన్ని కూడా లోయర్ కేస్ చేసుకోవాలా. కమాండ్ ఉంది కదా, లోయర్ కేస్ చేయాలంటే నేను ఆల్రెడీగా చెప్పాను. లోయర్ కేస్ కి ఆల్ట్ ఎల్. సో ఇక్కడ ఆల్ట్ ఎల్ ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ ట్యాగ్ తో పాటు ఫుల్ గా తీసుకోవచ్చు, బట్ కాకపోతే అట్ ఏ టైమ్ సూపర్ స్క్రిప్ట్ ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్ రెండు ఒకటేసారి రీప్లేస్ చేయొచ్చు. అందుకని చెప్పి నేను ఇలా తీసుకున్నా. ట్యాగ్స్ మాత్రమే మీరు ఇలా తీసుకోవాలి, కంటెంట్ మాత్రం తీసుకోకూడదు. చూడండి, ఓపెనింగ్ కి క్లోజింగ్ కి రెండింటికి లోయర్ కేస్ లోనే ఉండాలి. షిఫ్ట్ 1. ఎక్కడైతే అప్పర్ కేస్ ట్యాగ్స్ వస్తాయో అవన్నీ కూడా మీరు లోయర్ కేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ వచ్చేసి ట్యాగ్ తర్వాత రావాలి, ముందుంది. ఇవన్నీ మిస్టేక్స్ అన్నమాట. ఇప్పుడు ఇవి ఆర్టికల్స్ కాబట్టి ఒక్కొక్కటి చేయాలి. ఆయన పర్సనల్ గా చేయించుకున్నారో లేకపోతే ఆయన సజెస్ట్ చేశారో సర్వే రిపోర్ట్ ఇచ్చారో తెలియదు కానీ బట్ ఆయనకు ఒక ఐడియా ఉంది. ఇక్కడ ఎగ్జాక్ట్ అని చెప్పాను, ఎగ్జాక్ట్ సర్చ్ కంట్రోల్ సి. సో ఇక్కడ మీరు రీప్లేస్ చేసేటప్పుడు కంట్రోల్ సి ప్రెస్ చేశారనుకో ఎగ్జాక్ట్ సర్చ్ అవుతుంది. ఎందుకు ఎగ్జాక్ట్ సర్చ్ యూజ్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఇటాలిక్ అనేది కొన్ని ప్లేసెస్ లో లోయర్ కేస్ లో ఉంటుంది, కొన్ని ప్లేసెస్ లో అప్పర్ కేస్ లో ఉందన్నమాట. ఎక్కడైతే అప్పర్ కేస్ ఉన్నదో అదే ప్లేస్ లోనే రీప్లేస్ అవుతుంది అనమాట ఎగ్జాక్ట్ యూజ్ చేసినప్పుడు. నార్మల్ రీప్లేస్మెంట్ చేస్తే అక్కడ లోయర్ కేస్ ఉన్నవి అవుతాయి అండ్ అప్పర్ కేస్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నేను యూజ్ చేశాను, ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. నార్మల్ రీప్లేస్మెంట్ ఇది ఎన్ని ఉన్నాయి టోటల్ గా కౌంట్ చేస్తున్నా, 329 ఉన్నాయి. ఇది సెర్చ్ చేస్తున్నా కంట్రోల్ ఎస్ చేసి. ఇక్కడ అప్పర్ కేస్ చూపిస్తుంది, ఇక్కడ కూడా అప్పర్ కేస్ ఉంది. అప్పర్ కేస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో లోయర్ కేసు అప్పర్ కేసు అన్ని చూపిస్తాను, సెర్చ్ అవుతుంది కదా. అదే ఎగ్జాక్ట్ సెర్చ్ యూజ్ చేసాం అనుకోండి, కంట్రోల్ ఎస్ కంట్రోల్ సి ప్రెస్ చేయాలి. చూడండి, ఓన్లీ లోయర్ కేస్ సెర్చ్ చేస్తున్నాను కాబట్టి ఎగ్జాక్ట్ లో ఓన్లీ లోయర్ కేస్ ఉన్నదే చూపిస్తా ఉంది, అప్పర్ కేస్ లో ఉన్నది చూపించట్లా ట్యాగ్. సాంగ్స్ అనేది కామెడీగా ఉన్నాయి కానీ పెట్టుకుంటానికి వినడం బాగాలేదు. సాంగ్స్ లో ఇంకా బాగా ఇంప్రూవైజ్ చేసుకోవాలి.
ఇది ఎగ్జాక్ట్ సెర్చ్ అనమాట. ఈ సెర్చ్ లో నార్మల్ సెర్చ్ చేసేటప్పుడు అయినా యూస్ చేసుకోవచ్చు, ఎగ్జాక్ట్ అనేది రీప్లేస్మెంట్ టైంలో అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు రీప్లేస్మెంట్ చేస్తా. ఆల్ట్ ఆర్ కంట్రోల్ సి చేస్తే ఇక్కడ ఎగ్జాక్ట్ అని చూపిస్తుంది. కంట్రోల్ సి ఎంటర్. ఇక్కడ మనకి ఏం కావాలి, లోవర్ కేస్ కావాలి, ఎంటర్. అప్పుడు 329 ఉంది నెట్ ఓవరాల్ గా. ఇప్పుడు ఓన్లీ క్యాప్స్ లాక్ ఉన్నవే అవుతూ ఉన్నాయి చూడండి. ఇప్పుడు షిఫ్ట్ 1 చేస్తున్నా, 320 ఉన్నాయి. అంటే లోయర్ కేస్ ఓన్లీ 9 మాత్రమే 9 ట్యాక్స్ మాత్రమే ఉన్నాయి. ఇంక రిమైనింగ్ అన్నీ కూడా అప్పర్ కేసులో ఉన్నాయి ట్యాక్స్, ఇటాలిక్ ట్యాక్స్. సేమ్ అలాగే బోల్డ్లో ఉన్నా కూడా చేసుకోవాలి. ఆల్ట్ ఆర్ కంట్రోల్ సి ఎంటర్. ఫంక్షన్ ఏదో ఉన్నట్టుగా ఆ ఫంక్షన్ వెళ్తాడు, సీఎం టైం లేకపోవచ్చు అని దాని ద్వారా తెలుస్తుంది. అయితే మనకు అనుకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం సీఎం కలిసే ఇష్టం లేకనే ధనుంజయ రెడ్డి తోటి మీటింగ్ పెట్టి మామానికి ఇచ్చి సర్ది చెప్పే పరిస్థితి ప్రయత్నం చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ బాలనేని సీఎం అపాయింట్మెంట్ ఇప్పుడు పారాగ్రాఫ్ రీప్లేస్మెంట్స్, క్లోజింగ్ పారాగ్రాఫ్ అండ్ ఓపెనింగ్ పారాగ్రాఫ్. బాలనేని శ్రీనివాసులు రెడ్డి తీవ్ర మనస్తాపం చెందారనేది అయితే వాస్తవం. ఈ రోజు మీటింగ్ తర్వాత ఎలాంటి మరుపు రాజకీయంగా ఎలాంటి మరుపు తీసుకుంది అనేది సర్వత్రా ఉత్కంఠ. ఇప్పుడు ఫస్ట్ ఈ నేమ్ తోని ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్న XML ఫైల్. కంట్రోల్ F డాట్ XML అండ్ ఎంటర్. నేను ఒక ఫైల్ పంపించినాను మీకు. ఆ ఫైల్లో స్టార్టింగ్ లో లేదంటే స్టార్టింగ్ XML ఫైల్ ఉంది కదా, ఈ ఫ్రంట్ నుంచి మొత్తం అంతా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని WF22096.XML ఇందా క్రియేట్ చేశాను నేను, బ్యాక్ వెళ్ళిపోయాను. సో అందుకని అది సేమ్ పాత్ లోనే ఉంది కాబట్టి అది ఫైల్ ఆల్రెడీగా ఉంది అవుట్పుట్ ఫైల్లో, XML ఫైల్ నేమ్. అందుకని అది క్లోజ్ అయిపోయింది, అందుకని మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. ఎంటర్. కాపీ చేస్తున్న కంటెంట్ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉందో HTML మోడ్ యూస్ చేసి ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ ఇచ్చిన డాక్యుమెంట్ లో వీల్ అండ్ ఫైర్ ఉంది. సో WF అని ఇవ్వాలి. ఇప్పుడు వేరే ఫైల్ చేసి చూపిస్తాను. నేను పార్టీలో ఎన్నుకున్నట్టు నాకు ఏమాత్రం కూడా నా పొరుగు పోతుంది, తెలియకుండా కూడా కీలకమైన నిర్ణయాలు ఎలా తీసుకుంటారని చెప్పారు అజ్ఞానులు ఏంటంటే. అయితే దాన్ని లైట్ తీసుకున్న అధిష్టానం ఏమాత్రం కూడా బాలనేని పట్టించుకోకపోగా మాట్లాడుకునేదో సర్ది చెప్పారు. ఇక్కడ ఏం లేదు, సో మీరు WF ఇచ్చేసేయండి. 9 మంది అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఫైల్ చేద్దాం. అసలే వాళ్ళు ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు మొత్తం కూడా అరెస్ట్ చేయాలి. అలా అయితే అందరూ ఇవన్నీ ఇంకా సేమే వస్తాయి. జర్నల్ టైటిల్స్ యాజ్ ఇట్ ఈస్ ఇచ్చేసేయండి. ఆ PDF లో ఉంటే ఫాలో అవ్వండి, లేకపోతే యాజ్ ఇట్ ఈస్. మాక్సిమం ఇదే పబ్లిషర్ లోనే వస్తాయండి మీ ఆర్టికల్స్. ఈ నెంబర్ కూడా అదే ఇవ్వండి. అండ్ సైరో పబ్లిషింగ్ అండ్ కంటెంట్ కూడా సేమ్ అదే వస్తుంది. ఇక్కడ మాత్రం చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది కాబట్టి మనం అక్కడ అది ఇచ్చాము. ఇది అనుకోండి సేమ్ అదే నేమ్ ఐడి ఉంది కదా, ఆ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలి.
ఇక్కడ ఉంటుంది EN22124 సేమ్ 10 డివైల్ వచ్చేసి 10 డిజిట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సేమ్ అదే కాపీ పేస్ట్, సింపుల్, కష్టం లేదు. వేరే ఫైల్ చేస్తున్నాం కాబట్టి పర్లేదు. ఇక్కడ ఆల్రెడీగా రీసెర్చ్ పేపరే వచ్చింది చూడండి. ఈ పీడిఎఫ్ కి రీసెర్చ్ పేపరే ఉంది అండ్ ఈ పీడిఎఫ్ కూడా రీసెర్చ్ పేపరే ఉంది. సో కామన్ అన్నమాట, వదిలేసేయండి. మీరేం చేంజ్ చేసిన అవసరం లేదు. జస్ట్ ఆర్టికల్ టైటిల్లో మాత్రం ఏదైతే టైటిల్ ఉంటుందో ఆ టైటిల్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. లేదు అంటే టెక్స్ట్ ఫైల్ లో ఉంటుంది కదా, ఇలా 2 విండోస్ ఓపెన్ చేసుకొని ఈ టెక్స్ట్ ఫైల్ లో ఉన్న టైటిల్ HTML కట్ చేసేసి అక్కడ పేస్ట్ చేసుకోండి. ఇలా 2 విండోస్ మీరు కాపీ పేస్ట్ చేసుకునేటప్పుడు అలా చేసుకోండి. లేదు అంటే మీ టెక్స్ట్ ఫైల్ లోనే సరెండర్ చేస్తారు. ప్రస్తుతం సీఎం జగన్ కర్నూలు పర్యటనలో ఉన్నారు. కర్నూలు టూల్ పూర్తయ్యాక సీఎం జగన్ వారితో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఇక్కడ మార్క్ అని ఉంది. సో మీరు నార్మల్ గా ఏమి ఇవ్వాలని చెప్పాను, లెటర్ ఇనిషియల్స్ తీసుకోవాలా, M.A. అండ్ ఫినే అండ్ టోర్బెన్ T. ఇక్కడ రన్నింగ్ హెడ్ లో వచ్చేసి ఇనిషియల్స్ మాత్రమే తీసుకోవాలి మీరు. అక్కడ స్టార్ అండ్ లింక్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు ఈ పీడిఎఫ్ లో చూడండి. ఇక్కడ స్టార్ ఏ అలా ఎలా అయితే వచ్చాయి ఇక్కడ కూడా ఇదే పీడిఎఫ్ లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ AB. మరి ఇక్కడ B వచ్చింది. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు ఆథర్స్, అఫిలియేషన్ ఇన్ఫర్మేషన్ లో ఫస్ట్ ఆథర్, సెకండ్ ఆథర్, థర్డ్ ఆథర్, ఫోర్త్ ఆథర్. ఓకేనా, 4 members ఉన్నారు. ఇది కాపీ చేసుకొని ఇది అనుకోండి పీడిఎఫ్ టైటిల్ అది ఇస్తున్నాం. ప్రెసెంట్కి ఆ పీడిఎఫ్ టెక్స్ట్ లేదు కాబట్టి నేను కాపీ పేస్ట్ చేస్తుంటాను. సో ఇక్కడ వచ్చేసి X. ఇక్కడే కానీ X. ఇదేం అవసరం లేదు, A and B. ఇక్కడ సపరేట్ అయింది, సో కామా ఉంది. ఇక్కడ కూడా X. Z. ఏ అవసరం లేదు, ఇది ఇక్కడ ఇచ్చేసేయండి. కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ ఓవరాల్ ఆథర్స్ కి మనము కంట్రీ గ్రూప్ లో తీసుకోవాలి. కంట్రీ గ్రూప్ తీసుకొని ఆ కంట్రీ గ్రూప్ లో ఆల్రెడీ ఇక్కడ కంట్రీ గ్రూప్ ఉంది, ఇంకొకటి తీసుకుంటాం. లేదంటే అక్కడే అందులోనే కన్ఫ్యూజ్ అవుతారు. కంట్రీ గ్రూపు ఒక్కొక్క ఆథర్కి ఒక్కొక్క కంట్రీ. సేమ్ ఎంతమంది ఉన్నారు ఆథర్స్? 1 2 3 4. సో 4 కంట్రీస్ తీసుకోవాలా. 2 3 4. ఇక్కడ నేను ఆల్రెడీ బఫర్ అని చెప్పా కదా, నిన్న కమాండ్ చెప్పాను కదా, Ctrl+X
ఎక్స్ యూస్ చేసి ఒక కీలో సేవ్ చేసుకోవాలని. ఇందాక నేను కాపీ చేసుకున్న ఈ కంటెంట్ బఫర్లో పెట్టుకున్నాను. సో అది ఇప్పుడు పేస్ట్ చేసుకుంటున్నాను. పేస్ట్ మీన్స్ బఫర్ యూస్ చేస్తున్నాను. Ctrl+X+Y డీలో యూస్ చేస్తా, డీ ప్రెస్ చేస్తున్నా. సో ఇక్కడ లీ అని ఉంది. లీ ఉన్నది ఇక్కడ సర్నేమ్లో వస్తుంది. అండ్ ఇనిషియల్స్లో వచ్చేసి ఎక్స్ డాట్ స్పేస్ ఎల్ఐ. ఇక్కడ ఓవరాల్గా ఇది ఏదైతే ఉందో ఇవి అవసరం లేదు, అవి వాటికి లింక్స్ ఇవ్వాలి, నేను మరీ చెప్తాను. లీ అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ మనకి ఇది అవసరం. సెకండ్ కంట్రీలో యూజ్ చేస్తున్నా. సో ఇలా ఉంది. ఈ సెకండ్లో ఉన్నది సర్నేమ్లో వస్తుంది, ఫస్ట్లో ఉన్నది ఇనిషియల్స్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఎక్స్ డాట్ ఎక్స్. నెక్స్ట్ థర్డ్ ఆథర్ కంటెంట్ ఉంది కదా ఇక్కడ. ఇక్కడ సర్నేమ్లో ఇది వచ్చేసి సర్నేమ్ వస్తుంది, అండ్ ఇది వచ్చి గివెన్ నేమ్స్. ఇక్కడ హెచ్ డాట్ ఇది అండ్ అవసరం లేదు, రిమూవ్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎల్యూ వస్తుంది, జెడ్ డాట్. ఇలా కంట్రీ గ్రూప్ అనేది కోడ్ చేయాలి. కంప్లీట్ అయిపోయా. ఇక్కడ మీకు ఏ బి 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 అండ్ ఏసి అని ఉన్నాయి కదా. సో వాటికి మీరు లింక్స్ అనేది ఇవ్వాలా, నేను అవి లాస్ట్లో చెప్తాను. లేదంటే చెప్పేస్తే ఇప్పుడు ఒక నిమిషం. ఇక్కడ నేమ్ ఉంది కదా, క్లోజింగ్ ట్యాగ్ నేమ్ దగ్గర మీరు ఒకటి ఎక్స్ రెఫ్ ట్యాగ్ తీసుకోవాలా. ఎక్స్ రెఫ్ టైప్ మీరు లింక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లింక్స్కి ట్యాగ్ వచ్చేసి ఇదే యూజ్ చేయాలి ప్రతిదానికి. ఎక్స్ రెఫ్ టైప్. ఓకేనా? అఫిలియేషన్ కాబట్టి ఏఎఫ్ఎఫ్ అని తీసుకోవాలి. అఫిలియేషన్స్ కాబట్టి ఏఎఫ్ఎఫ్. నెక్స్ట్ ఆర్ఐడి అంటే రెఫరెన్స్ ఐడి. ఈ రెఫరెన్స్ ఐడి వచ్చేసి ఇక్కడ ఫర్ ఫుల్ లిస్ట్ ఆఫ్ ఆథర్ అఫిలియేషన్స్ అండ్ డిక్లరేషన్ సి ఎండ్ ఆఫ్ ద పేపర్ అని అన్నారు. ఇక్కడ 4 ఆథర్స్ ఉన్నారు. ఎండ్లో వెళ్ళి చెక్ చేద్దాము. ఇక్కడ ఆథర్ అఫిలియేషన్స్ ఏబిసి అంటే ఒక్కొక్క ఆథర్కి ఒక్కొక్క అఫిలియేషన్ ఇచ్చారనమాట. ఈ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా, ఈ అఫిలియేషన్స్ కాపీ చేసుకొని ఇక్కడ కంట్రీ కోడ్ ఉంది కదా, కంట్రీ గ్రూప్ ఎండింగ్లో మనము ఒక అఫిలియేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలా ఇచ్చారు వీళ్ళు అఫిలియేషన్ ట్యాగ్ సేమ్ అలాగే ఇక్కడ పేస్ట్ చేస్తున్న కంటెంట్ ఒక్కొక్క దానికి ఏఎఫ్ఎఫ్ అండ్ ఐడి. ఏఎఫ్ఎఫ్1 ఎండింగ్లో ఇక్కడ ఏ ఇది అండ్ బి ఎక్కడుంది, ఇక్కడ ఉంది బి. సపరేట్ అనమాట. ఏ వేరు, బి వేరు, సి వేరు. ఒక్కొక్క ఆథర్కి ఒక్కొక్క అఫిలియేషన్. ఎండింగ్లో ఏఎఫ్ఎఫ్ సేమ్. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్, థర్డ్.
క్లోజింగ్ ఏఎఫ్ఎఫ్ అండ్ ఏఎఫ్ఎఫ్ క్లోజింగ్. ఇలా మీరు ఇక్కడ ఐడి ఇచ్చింటారు కదా, ఈ ఐడి అనేది ఎక్కడైతే ఏ అని వచ్చి ఉంటుందో అక్కడ మీరు ఈ ఆథర్స్లో ఈ స్టార్టింగ్ పేజ్లో ఇక్కడ ఆథర్స్ ఉన్నారు కదా, ఏబి బిబి ఏసి అని వచ్చినాయి. సో ఇవి లింక్స్ అన్నమాట. ఈ ఐడి అనేది ఆర్ఐడిలో ఇవ్వాలి. ఆర్ఐడి ఇక్కడ వస్తుంది, రెఫరెన్స్ ఐడి. ఓకేనా? ఇక్కడ ఏదైతే ఏబి అని ఉంది, 2 ఉన్నాయి. సో ఏ క్లోజింగ్ ఎక్స్రెఫ్ and comma, one more b also it is there. So b we need to give this one, second one. Like this we have to do. Only a and b is there. For second reference b is there. So just copy b link and paste it in the second author after closing name tag. Next, in third author also same thing. And in fourth AC, both it is there. A affiliation 1 and next comma is there. So we have to follow comma. And B also is there. Sorry, not B, C I think. Yeah, C. This one is third one. And comma, one more. Star also it is there. So for star also we need to give. For star, what is the entity? Yesterday I have told you, right? Select the symbol and press Alt X. It will show the entity. Ampersand hash X. ఇక్కడ స్టార్ అని వచ్చింది. సో ఈ స్టార్ అని వచ్చినప్పుడు ఇక్కడ స్టార్ ఉంది, దాన్ని ఏమంటారు? కరస్పాండెన్స్. సో దానికి మనం వచ్చేసి COR అని ఇవ్వాలి, 1. కరస్పాండెన్స్ వచ్చేసి ఓన్లీ 1 ఉంది కాబట్టి కరస్పాండెన్స్ 1 అని ఇచ్చాం. అండ్ కామా అలా ఇవ్వాలి. ఇవి లింక్స్ అన్నమాట. ఓన్లీ ఇక్కడ వరకే చెప్పాను నేను, ఇంకా రిమైనింగ్ లింక్స్ చాలా ఉన్నాయి ఇచ్చేవి, అవన్నీ నేను మరీ చెప్తాను. అది అఫిలియేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇవి అవసరం లేదు, ఓల్డ్ రిమూవ్ చేస్తున్నా. నెక్స్ట్ ఆథర్ నోట్స్. సరే, ఆథర్ నోట్స్లో ఈ కరస్పాండెన్స్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏదైతే కరస్పాండెన్స్ ఒక సైడ్ బార్లో వస్తుందో ఆ కంటెంట్ని మనము ఆథర్ నోట్స్లో తీసుకోవాలి. సేమ్ అదే ట్యాగే. ఇక్కడ స్టార్కి ఎంటిటీ ఇచ్చాము ఆల్రెడీగా. ఇక్కడ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అనేది కాపీ చేసుకొని అండ్ ఇక్కడ రిమైనింగ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ వచ్చింది, సో మనము ఈమెయిల్ ట్యాగ్ యూజ్ చేయాలి. బట్ బుక్కి డిఫరెంట్ ఉంటుంది, బట్ మీరు ఇక్కడ కొంచెం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు ఈజీ అవుతుంది. లేదు అంటే మరి కష్టం. ఒకటే బుక్ ఒకటే విధంగా ఉండదు, చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది కరస్పాండెన్స్ ఎండ్ అయిపోతుంది ఆథర్ నోట్స్లో. నెక్స్ట్ ఇక్కడ
నెక్స్ట్ ఇదే పీడిఎఫ్లో ఇక్కడ హ్యాండ్లింగ్ ఎడిటర్ అని వచ్చారనమాట, ఇంకొక ఆథర్ ఉన్నారు. సో ఆ ఆథర్ కూడా మనం కంట్రిబ్ గ్రూప్లో యాడ్ చేయాలి. ఇక్కడ కంట్రిబ్ గ్రూప్లో ఇంకొక కంట్రిబ్ తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి కంట్రిబ్ టైప్లో హ్యాండ్లింగ్ ఎడిటర్ అన్నారు కాబట్టి మనము అక్కడ ఎడిటర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. j.given names దీనికి ఏమి లింక్ ఏం లేదు. నెక్స్ట్ పబ్ డేట్ ఉంది కదా, ఇక్కడ ఈ పబ్ దాంట్లో ఇక్కడ ఏమొచ్చింది, పబ్లిష్డ్ అని వచ్చింది. సో ఈ పబ్లిష్డ్ ఉన్న కంటెంట్ మనము ఇక్కడ 20 డే అండ్ జూన్ మంత్ అండ్ ఇయర్ 2023 వాల్యూము అవన్నీ ఏం లేవు ఇందులో. సో ఇక్కడ ఉంది, ఇది వాల్యూమ్ అనమాట, 20 ఉంది. సో వాల్యూమ్ వచ్చేసి 20. నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి 3. ఇలా బ్రేసెస్లో వచ్చిన వాటిని మనము ఇష్యూ కింద తీసుకుంటాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఎఫ్ పేజ్ అని ఉంది. ఎఫ్ పేజ్లో 105 అది ఫస్ట్ పేజ్ అనమాట, 105. అండ్ నెక్స్ట్ వచ్చేసి 113 లాస్ట్ పేజ్, అది ఎండ్ అయింది. నెక్స్ట్ హిస్టరీలో ఇదంతా కూడా మరి కోడ్ చేయాల్సి ఉంటుంది. రిసీవ్డ్లో ఏదైతే డే మంత్ ఇయర్ ఉందో అది యాడ్ చేయాలా. రిసీవ్డ్లో ఎంత 27. ఇక్కడ వచ్చేసి నవంబర్. మ్యాక్సిమం మీరేం టైప్ చేయకండి, కాపీ పేస్ట్ చేసుకోండి. కాపీ పేస్ట్ చేసేటప్పుడు ప్రాపర్గా మీరు కాపీ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్ట్రింగ్ డేట్ ఉంది. స్ట్రింగ్ డేట్లో కూడా రిసీవ్డ్ 27 2022. నెక్స్ట్ ఫిబ్రవరి 25th. యాక్సెప్టెడ్ డేట్. నెక్స్ట్ పబ్లిష్డ్ డేట్. పబ్లిష్డ్ డేట్ ఏముంది, 20 జూన్ 2023 జూన్ 2023. ఇక్కడ హిస్టరీ అనేది ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, పర్మిషన్స్లో ఇక్కడ కాపరేట్ ఉంది కదా, ఇక్కడ కూడా కాపరేట్ సింబల్ ఆల్రెడీగా ఉంది 2023. రిమైనింగ్ కంటెంట్ ద ఆథర్స్ అని ఉంది కదా, ఇది వచ్చేసి జస్ట్ కాపీ పేస్ట్ చేసుకోండి అంతే. ఇయర్ వచ్చేసి 2023. ఇంక ఇది ఇలాగే ఉంచేసేయండి. లేదు, సో డిలీట్ చేయండి. లైసెన్స్ది అక్కడేం లేదు కాబట్టి డిలీట్ చేసుకోండి.
ఈ సైడ్ బార్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఎన్విరాన్మెంటల్ కంటెక్స్ట్. సో ఇలా ఏదైతే ఇలా బాక్స్లో వస్తుందో దాన్ని మనము అబ్స్ట్రాక్ట్ ట్యాగ్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ టైప్ నేను ఒకటి చూపించాను మీకు, టీఓసి అని ఉంది. అబ్స్ట్రాక్ట్ టైపు టీఓసి అనే ట్యాగ్ని యూజ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఈ అబ్స్ట్రాక్ట్ కంప్లీట్ అవ్వాలి, తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ నేను యాజ్ ఇట్ ఈస్ అక్కడే చేస్తున్నా. అది కంప్లీట్ అయిన తర్వాత ఈ టీఓసిలో పారాగ్రాఫ్లో ఈ టెక్స్ట్ ఆల్రెడీగా మనకి బోల్డ్ పారాగ్రాఫ్స్ అన్ని రీప్లేస్ చేసి ఉంటాం కాబట్టి జస్ట్ ఆ పారాగ్రాఫ్ తీసుకొని అక్కడ పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు లేదు కాబట్టి నేను కాపీ పేస్ట్ చేస్తున్నా, నేను వేరే బుక్ చేశాను కాబట్టి. ఇక్కడ బోల్డ్, క్లోజింగ్, బోల్డ్ అండ్ స్పేస్ ఇవ్వాలి కంపల్సరీగా. ఇది రాంగ్, అది క్వాలిటీ చెక్ కింద వస్తుంది. ఎప్పుడైనా కూడా కామా కావచ్చు, డాట్ కావచ్చు, వాటి తర్వాత స్పేస్ అనేది ఉండాలి. వర్డ్ టు వర్డ్ తర్వాత కూడా మర్జ్ చేయకూడదు వర్డ్స్. నెక్స్ట్ అది కంప్లీట్ అయింది పారాగ్రాఫ్. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్. సో అబ్స్ట్రాక్ట్ ట్యాగ్ తీసుకోండి, టైటిల్ ఏం అవసరం లేదు. ఇంక రిమైనింగ్ ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని మనము సెక్షన్ టైటిల్ కింద ఇద్దాం. సెక్షన్ ట్యాగ్ అండ్ టైటిల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ కంటెంట్ ఉంది కదా, సో ఇక్కడ వరకు తీసుకుందాం, అది పారాగ్రాఫ్ అన్నమాట. పారాగ్రాఫ్ అంటే సెక్షన్ అనేది ఎండ్ అయిపోతుంది, ఎందుకంటే అక్కడ ఇంకొక సెక్షన్ అనేది స్టార్ట్ అయింది. సేమ్ టైటిల్, సెక్షన్ క్లోజ్ చేసి ఇక్కడ సెక్షన్ ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ ఎక్కడైతే సెక్షన్ స్టార్ట్ అవుతుందో అప్పుడే మీరు ఎండ్ చేయాలి, తర్వాత మరి ఓపెన్ చేయాలి. అండ్ టైటిల్లో ఇంకొక టైటిల్ అన్నమాట. ఇక్కడ పారాగ్రాఫ్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఈ పారాగ్రాఫ్లో ఎక్కడైనా కూడా ఎంటిటీస్ కానీ, లేదంటే సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ కానీ, బోల్డ్ కానీ, ఇటాలిక్ కానీ ఏవైతే ఉంటాయో అవి మరి ఇక్కడ మీరు మాన్యువల్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ట్యాగ్స్ అనేది అప్లై చేయాలి. ప్లెయిన్ టెక్స్ట్లో నుంచి మీరు తీసుకున్నట్టయితే ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీగా మనము వర్డ్ డాక్యుమెంట్లో రీప్లేస్మెంట్స్ చేసాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సెక్షన్ అనేది స్టార్ట్ అయింది. సో సెక్షన్ మరి ఎండ్ అయిపోయి మరి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో ఇది టైటిల్లో ఇచ్చారు కాబట్టి మరి మీరు బోల్డ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అది డిఫాల్ట్గా బోల్డ్లో వస్తుంది. టైటిల్లో తీసుకున్నప్పుడు మాత్రం ఎక్స్ట్రాగా బోల్డ్ ట్యాగ్ యూజ్ చేయకూడదు. ఇక్కడ 0 అనేది సూపర్ స్క్రిప్ట్లో ఉంది, మనం టెక్స్ట్ నుంచి తీసుకోలేదు, కాపీ పేస్ట్ చేసుకున్నాం పీడిఎఫ్ డాక్యుమెంట్ నుంచి. సో ఇక్కడ నార్మల్ 0 వచ్చింది. ఇక్కడ మనము SUP సూపర్ స్క్రిప్ట్లో ఉంది కాబట్టి SUP ట్యాగ్ అప్లై చేయాలా. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది, ఏంటిటీ మీకు తెలీదు, అప్పుడు ఏం చేస్తారు, కాపీ చేసుకొని వర్డ్ డాక్యుమెంట్లో పేస్ట్ చేసుకుంటే ఇక్కడ కోడ్ చూపించింది. సో కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్లేస్కి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసుకోండి, కాపీ చేసి
ఇక్కడ ఇంకొక ప్లేస్లో ఉంది పేస్ట్, అది కంప్లీట్ అయింది. ఇక్కడ కూడా ఉంది అండ్ ఇక్కడ కూడా సూపర్ స్క్రిప్ట్లో ఉంది. ఎస్యూపీ ట్యాగ్ ఇక్కడ మ్యూ ఉంది. సో ఈ మ్యూకి మనము 03 BC ఇక్కడ వచ్చేసి హైఫన్ అనమాట, సూపర్ స్క్రిప్ట్లో ఉంది ఎస్యూపీ. ఈ హైఫన్కి మీరు ఎంటిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇది ఎంటిటీ వచ్చేసి 2013 చూడండి, యాంపర్సండ్ #2013. ఈ హైఫన్కి కోడ్ అవసరం లేదు, స్మాల్ హైఫన్ అది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఓ అనేది సూపర్ స్క్రిప్ట్లో ఉంది. మీరు హెచ్జి అనేది చాలా ప్లేసెస్లో ఉంటుంది, కేర్ఫుల్గా ఏ ప్లేస్లో ఉందో చూసుకొని అక్కడే ఇవ్వాలి. ఆ పారాగ్రాఫ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక సెక్షన్ ఉంది. సో అక్కడికి ఎండ్ అయిపోయింది. ఇది ఎక్స్ట్రా సెక్షన్ అనమాట, ప్రీవియస్వి. సో డిలీట్ చేసేసాను. ఎండింగ్లో ఈ సెక్షన్ యొక్క క్లోజింగ్ అనేది ఇచ్చేసి అబ్స్ట్రాక్ట్ అనేది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి, కీవర్డ్స్. సో ఆల్రెడీ ఈ ట్యాగ్స్ అన్నీ డిఫాల్ట్గా అలాగే మనం కాపీ పేస్ట్ చేసుకున్నాం కాబట్టి యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కంటెంట్ అంతా కేడబ్ల్యూ ట్యాగ్లో ఇచ్చేసేయండి. ఏమైనా ఎంటిటీస్ ఉంటే, బోల్డ్స్ ఉంటే, ఇటాలిక్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు, అంతే. అక్కడికి కీవర్డ్స్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఆర్టికల్ మెటా అనేది ఎండ్ అయిపోతుంది. ఓవరాల్గా ఫ్రంట్ అనేది ఎండ్ అయిపోయింది. ఓకేనా, అర్థమైందా? ఓకే మ్యామ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? మ్యామ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ క్లోజ్ అయిపోయింది, ఆర్టికల్ క్లోజ్ చేద్దాం. ప్రజెంట్కి ఆర్టికల్ ఎండ్ చేసేద్దాము. ఫస్ట్ చైల్డ్ అయితే మొత్తం ఓవరాల్గా కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ తర్వాత బాడీ ఉంది, బాడీ తర్వాత బ్యాక్ మ్యాటర్ కూడా ఉందన్నమాట. సో అది కూడా కోడ్ చేయాలి, చెప్తాను. ప్రజెంట్కి అయితే ఆర్టికల్ అనేది ఎండ్ చేద్దాం. ఎండ్ చేసిన తర్వాత ఈ ఫైల్ ఏదైతే ఉందో ఆక్సిజన్ ఎడిటర్ ఉంది కదా, ఈ ఆక్సిజన్ ఎడిటర్ ఓపెన్ చేసి
క్లయింట్ ఒకటి మనకి డిటిడి అనేది ప్రొవైడ్ చేసింది అనమాట. ఇది డిటిడి. ఈ ఫోల్డర్ లోపల ఈ ఫైల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇందులో ఎలాంటి మోడిఫికేషన్స్ చేయకూడదు. జస్ట్ ఈ ఫోల్డర్ని కాపీ చేసుకొని, మీకు యాక్చువల్గా జిప్ ఫైల్ ఇచ్చింటారు, దాన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే ఈ ఫోల్డర్ అనేది వస్తుంది. సో ఈ ఫైల్ ఈ మ్యాక్ ఓఎస్ అలా ఏమైనా వచ్చింటే అదేం అవసరం లేదు. ఓన్లీ ఇది ఒకటి కాపీ చేసుకొని నాది ఆక్సిజన్ వచ్చేసి డి డ్రైవ్లో ఉందన్నమాట. పాత్ ఇలా ఆక్సిజన్ XML ఎడిటర్ 9 అన్న ఫోల్డర్ ఇక్కడ ఉంది. సో ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి ఈ ఫోల్డర్ లోపల శాంపుల్స్ అని ఉంటుంది. శాంపుల్స్లోకి వెళ్ళి XML ఫోల్డర్ అనేది లేకపోతే క్రియేట్ చేసుకోండి. XML ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ XML ఫోల్డర్లో జాట్స్ 1.3 DTD అనే ఫోల్డర్ క్లిక్ చేసి అందులో ఈ DTD అనేది ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ మనం ఏదైతే ఫైల్ చేసామో XML ఫైల్, ఆ ఫైల్లో ఉన్న XML ఫైల్ తీసుకొని కాపీ చేసుకొని ఇక్కడ బ్యాకప్ ఉండనివ్వండి. కాపీ చేసుకోండి, కట్ చేయకండి. ఈ పాత్లో పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అయింది. సో క్లోజ్ చేసి రిఫ్రెష్ చేసుకోండి. ఇక్కడ ఉంది ఫైల్. ఓకేనా? ఈ ఆక్సిజన్ ఎడిటర్లో ఫైల్ ఓపెన్, ఇదే పాత్ అనమాట. ఆల్రెడీ నేను ఇది వరకు ఓపెన్ చేశాను, అదే పాత ఉంది. మన ఫైల్ ఎక్కడుందో చెక్ చేసుకోవాలా. లేదు అంటే ఆ పాత్ కాపీ చేసుకొని ఇక్కడ ఫైల్ నేమ్, పాత్ నేమ్ ఇవ్వండి. లేదంటే చూస్ చేసుకోవాలా ఏ పాత్లో ఉంది. ఇప్పుడు వచ్చేసి డి డ్రైవ్లో ఆక్సిజన్ XML ఎడిటర్ 9లో శాంపుల్స్లో XML ఫోల్డర్ జార్స్ ఫైల్లో ఉంది. ఎందుకు XML ఫైల్ చూపించట్లా?
రాంగ్ పాత్లో నేను పేస్ట్ చేసా ఫైల్. ఆ పాత్ అనేది చెక్ చేసుకోవాలి ప్రాపర్గా ఎక్కడ పేస్ట్ చేసాము అని. ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఉంది XML ఫైల్. సో ఈ XML ఫైల్ని ఆక్సిజన్లో ఓపెన్ చేసుకోవాలా. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ వ్యాలిడేట్ చేయాలి. వ్యాలిడేట్ చేస్తే ఇందులో ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి వ్యాలిడేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది. ఇక్కడ రెడ్ మార్క్ వచ్చింది. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ డేటా కామా ఉంది కదా, సో అందుకని మనం కామా ఇచ్చాము, అది యాక్సెప్ట్ చేయట్లేదు. రిమూవ్ చేయండి అండ్ అగైన్ వి నీడ్ టు డూ వ్యాలిడేషన్. ఇక్కడ వ్యాలిడేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని చూసాను, సో అందుకని వెయిట్ చేయాలా.
ఇక్కడ కూడా కామాలు అవసరం లేదు. ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ మ్యాటర్ వరకే చేశాం కాబట్టి అది వ్యాలిడేట్ చేశాను. వన్స్ అది వ్యాలిడేషన్ పర్ఫెక్ట్ అయిన తర్వాత బాడీ మ్యాటర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. లేదు కంప్లీట్గా ఫైల్ అంతా అయిపోయిన తర్వాత చేసుకుంటామన్నా కూడా అది మీ ఇష్టం. ఓకే, చూడండి అవి ఎర్రర్స్ క్లియర్ అయిపోయినాయి. డాక్యుమెంట్ ఈజ్ వ్యాలిడ్ అని ఇలా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఈ ఫైల్ వ్యాలిడేట్ అయినట్టు అకార్డింగ్ టు ది క్లయింట్ రిక్వైర్మెంట్. వాళ్ళు డిటిడి ఏదైతే ప్రొవైడ్ చేశారో ఆ డిటిడిలో ట్యాగ్స్ ఏవైతే వాళ్ళు డిఫైన్ చేశారో సో అదే ట్యాగ్స్ యూజ్ చేసాం కాబట్టి ఎక్కువ ఇష్యూస్ ఏం రాలేదు. జస్ట్ ఇక్కడ కామా గురించి ఎర్రర్ వచ్చింది, అది క్లియర్ చేసేసేయాలి. వన్స్ ఆ XML ఫైల్ క్లియర్ అయిన తర్వాత శాంపిల్స్ XML అదే ఫైలే, బట్ ఇక్కడ ఎక్స్రెఫ్ దగ్గర మాత్రం వ్యాలిడేట్ అయిన ఫైల్ కాపీ చేసుకొని మీరు కోడ్ చేసిన ప్లేస్లో పేస్ట్ చేసుకోండి. ఇక్కడ ఓన్లీ ఈ కామర్స్దే కాబట్టి నేను కాపీ పేస్ట్ ఏం చేసుకోలేదు, జస్ట్ మోడిఫై చేస్తున్నా ఇష్యూస్ను. మీరైతే ఫైల్ కంపల్సరీగా కాపీ పేస్ట్ చేసుకోండి. డాక్యుమెంట్ ఈజ్ వ్యాలిడ్. ఇప్పుడు ఇది క్లియర్ అయింది. వన్స్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫైల్ని ఫస్ట్ మీరు ఎంఎక్స్ రీనేమ్ చేసి HTMLకి రీనేమ్ చేసుకోండి. రీనేమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆట్రవైట్ ఉంది కదా, ఓపెన్ చేసుకోండి. సరే ఇది 9 అనుకుంటా. 9 or 7.
9 7 ఓకే. అడవ్ అక్రోబాట్ 7.0 ఓపెన్ చేసుకొని డాక్యుమెంట్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఫైల్ ఓపెన్ చేయండి, లేదంటే డైరెక్ట్గా ఇది ఓపెన్ విత్ అడబ్ అక్రోబాట్ 7.0 ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత సేవ్ యాస్ చేసుకోవాలి. సేమ్ అదే పాత్లో ఇక్కడ పాత్ ఇస్తున్నా, ఆ పాత్లోకి సేవ్ చేసుకోవడం కోసం నేమ్ అదే ఇస్తున్నా, బట్ సిఆర్ రిపోర్ట్ కంపేర్ రిపోర్ట్ సేవ్. ఆ పాత్కి వెళ్ళి చెక్ చేద్దాం వచ్చిందా. పీడిఎఫ్లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఇది క్లోజ్ చేసేసి డాక్యుమెంట్స్లో కంపేర్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. కంపేర్ ఓల్డర్ డాక్యుమెంట్ చూస్. ఇది ఓల్డ్ డాక్యుమెంట్ అనమాట, అంటే క్లయింట్ ప్రొవైడ్ చేసినది. ఓపెన్ చేయండి. ఇక్కడ టు న్యూ ఇయర్ డాక్యుమెంట్ అంటే మనం చేసిన సిఆర్ రిపోర్ట్ క్రియేట్ చేసాం కదా, ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి రెండు టెక్స్చువల్ డిఫరెన్సెస్ అని ఇవ్వండి అండ్ ఓకే. ఏవైనా టెక్స్చువల్ డిఫరెన్సెస్ ఉంటే మనకి చూపిస్తుంది. ఇక్కడ పీడిఎఫ్లో రీసెర్చ్ పేపర్ తర్వాత హెచ్టిటిపిఎస్ డిఓఐ అని ఉంది కదా, సో అది మిస్ అయిందనమాట, అది అడుగుతుంది. అండ్ ఈ పీడిఎఫ్లో ఇదే అనమాట, దీని గురించి అడుగుతుంది. మనము డిఓఐ యూస్ చేసామా ఫైల్లో చెక్ చేసుకోవాలి. ఇచ్చాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, అది ఇగ్నోర్ చేసేయండి. హెచ్టిటిపిఎస్ డిఓఐ.ఓఆర్జీ అనేది, అది మాత్రమే మీరు ఇగ్నోర్ చేయాలి. అండ్ ఈ పేజ్కి ఎండింగ్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కంటెంట్స్ వస్తూ ఉంటాయి, అది కూడా మిస్ అయినట్టు చూపిస్తుంది అనమాట. సో అవి కూడా ఇగ్నోర్ చేయొచ్చు, ప్రతి పేజ్లోనూ ఉంటుంది. ఇక్కడ ఈ కంటెంట్స్ లేవని అడుగుతుంది అనమాట, చెక్ చేద్దాము. ఇది ఫైల్ నేమ్ డిఫరెంట్ ఉంది.
ఇచ్చింది WF అని ఇచ్చాము. ఇది వచ్చేసి EN22124 ప్రతి చోట అదే ఇచ్చామన్నమాట. ఇక్కడ ఇంటెన్సిటీ అనేది ఎక్స్ట్రాగా వచ్చింది. అదే ఫైల్ మనం కొంచెము ఆ ఫైల్ ఈ ఫైల్ చేంజ్ చేసుకున్నాం కాబట్టి సరే. ఓపెన్ ఉంది కాబట్టి క్లోజ్ చేస్తాను. ఇది డిలీట్ చేసేస్తున్నా, మరి క్రియేట్ చేద్దాం. ఎక్కడైతే WF ఉందో అక్కడ ఇది చేంజ్ చేద్దాం. సో ఈ పీడిఎఫ్ని ఈ HTML ఫైల్ని ఆక్రోబైట్లో ఓపెన్ చేద్దాం. ఫైల్ సేవ్ చేసుకొని ఇందాక ఈ పీడిఎఫ్ వేరు, ఇందులో ఉన్న టెక్స్ట్ వేరు, అందుకనే అలా చూపించింది. నేను మూవ్ చేసేస్తున్నా. మూవ్ చేసి XML ఫైల్లోకి అండ్ ఇన్పుట్లో ఓపెన్ ఉంది పీడిఎఫ్.
ఇప్పుడు మూవ్ అయింది, ఎందుకంటే ఇందాక ఆ ఫైల్ ఓపెన్లో ఉంది కాబట్టి మూవ్ అవ్వలేదు. ఈ టెక్స్ట్ ఫైల్ అడబాక్రోపాట్ సంపాన్సిరీలో ఓపెన్ చేయండి, సేవ్ చేసుకోండి. అదే ఫైల్కి సిఆర్ రిపోర్ట్, సిఆర్ చూడండి. ఇప్పుడు చూడండి, మిస్టేక్ అయిపోయింది, ఆ ఫైల్ లేదు. సో ఫైల్ కాపీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సిఆర్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి కంపేర్ డాక్యుమెంట్, ఓల్డర్ డాక్యుమెంట్ అంటే క్లయింట్ ప్రొవైడ్ చేసినది. క్లయింట్ ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్ అండ్ సిఆర్ డాక్యుమెంట్ రెండు కూడా టెక్స్టువల్ డిఫరెన్సెస్ చూద్దాం. ఇక్కడ ఫారెస్ట్ తర్వాత సింబల్ ఉంది కదా, ఆ సింబల్ మిస్ అయినట్టు చూపిస్తుంది చూడండి. ఇక్కడ సింబల్ ఉంది, పీడిఎఫ్లో కూడా ఆ సింబల్ ఉంది. ఇది యాక్చువల్ పీడిఎఫ్, ఇది చూడండి, ఈ సింబల్ మిస్ చేసాం మనం, అందుకని ఆ ఎర్రర్ చూపిస్తుంది రిపోర్ట్లో. ఇక్కడ అదొకటి ఎర్రర్. అండ్ ఇక్కడ హెచ్టిటిపిఎస్ అని ఉంది, అది మిస్ అయింది, అది చూపించింది. సో అది ఇగ్నోర్ అనమాట, మనమేం అదేం చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ LIA, B, అని ఉంది, ఆ కామా అనేది మిస్ అయింది, అందుకని అలా చూపిస్తుంది. సో అది వ్యాలిడేషన్లో చూపించట్లేదు, కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ కూడా కామా మిస్ అయిందని చూపిస్తుంది. సో ఇలాంటివి ఇగ్నోర్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఏసీ దగ్గర అంతే. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ అనేది టైటిల్ రాలేదని చూపిస్తుంది. అండ్ రిలేషనల్లో ఉంది కదా, టైటిల్స్ ఉన్నాయి కదా, ఏవైతే టైటిల్స్ ఉన్నాయో ఇక్కడ ఈ అబ్స్ట్రాక్ట్లో రిలేషన్ అండ్ మెథడాలజీ అవి ఏవైతే ఉన్నాయో అవి లేవన్నమాట, రాలేదు. బట్ కోడ్ అయితే చేసాం, బట్ ఒకసారి వెరిఫై చేసుకోవాలా మనం టైటిల్లో ఇచ్చామా లేదా అని, అది ఎర్రర్ చూపిస్తుంది. ఇది చూడండి, మెథడాలజీ, రిజల్ట్, ఇంక ఇవన్నీ ఓకే. అండ్ ఇక్కడ కూడా కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఆ కీవర్డ్స్ అనమాట, ఆ కీవర్డ్స్ రాలేదు ఇక్కడ.
ఇక్కడ దీని తర్వాత కీవర్డ్స్ ఉన్నాయి. సో ఆ కీవర్డ్స్ అనేది రాలేదు, బట్ ఒకసారి చెక్ చేసుకోండి కోడ్ చేసామా లేకపోతే మిస్టేక్ చేసామా అని. అండ్ ఇక్కడ దీని తర్వాత ఓవరాల్ అని ఉంది. ఈ కంటెంట్ అంతా కూడా ఈ హెచ్టిఎంఎల్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. కీవర్డ్స్ ఇచ్చాం, ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ఇక్కడ డిస్కషన్ అనేది ఉంది. ఇక్కడ కూడా ఈ కంటెంట్ అంతా కూడా ఇక్కడ వచ్చిందనమాట. ఏదో మిస్ అయిపోయింది కంటెంట్ అని. ఏంటి ఆ కంటెంట్ అంటే బాడీ పార్ట్ ఉంది కదా, ఈ ఇంట్రడక్షన్ నుంచి ఏదైతే ఉందో ఈ కంటెంట్ అంతా మనం ఇంకా చేయలేదు, అందుకని చెప్పేసి అలా అక్కడ మనకి కంపేర్ రిపోర్ట్ చేసినప్పుడు చూపిస్తుంది అనమాట కంటెంట్ మిస్ అయింది అనేసి. ఇక్కడ ఉంది ఓవరాల్ అని ఉంది. సో ఈ ఓవరాల్ అనేది ఇక్కడ ఓవరాల్ కామా దట్ అనేది ఇక్కడ మిస్ అయినట్టుంది. చూద్దాం, చెక్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి అలా చూపిస్తుంది అది మిస్టేక్ ఉందా లేకపోతే ఏంటి అని. ఇది యాక్చువల్ పీడిఎఫ్. సజెస్ట్ తర్వాత దట్ అనేది మిస్ అయిందని చూపిస్తుంది, బట్ పీడిఎఫ్కి వెళ్ళి చూస్తే అక్కడ లేనే లేదు. సో మన ప్రాబ్లం ఏం లేదు అక్కడ. ఇచ్చేసిన తర్వాత అండ్ ఇక్కడ కూడా ఏం లేదు. సో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ఇచ్చాము. ఏదైతే చూపిస్తుంది, బట్ ఎగ్జాక్ట్గా అయితే కంటెంట్ ఉంది. అండ్ ఇక్కడ మనము ఇది ఫైల్ హెచ్టిఎంఎల్ కన్వర్ట్ చేసాం కాబట్టి అది చూపిస్తుంది. ఆ టైమింగ్ అది ఏం అవసరం లేదు. అండ్ ఇక్కడ ఇది కీవర్డ్స్ అనమాట, డిస్ప్లే అయినాయి. ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క కంటెంట్ అనేది చూపిస్తుంది. టెక్స్ట్ కంటెంట్ కాబట్టి మనం మిస్ చేయలేదు, ఇది వదిలేసేయండి అంతే. ఇలా మీరు కంపేర్ చేసుకోవాలా. 1 సెకండ్. ఓకే, సో మరి ఇది ఫ్రంట్ ఎలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేశా కదా, మీరు అలాగే
నేను పంపించిన పీడిఎఫ్కి మీరు చేసి వాలిడేషన్ చేసి అండ్ కంపేర్ పీడిఎఫ్ ఒరిజినల్ పీడిఎఫ్కి మనం చేసిన అవుట్పుట్ పీడిఎఫ్కి రెండిటికి కూడా కంపేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? డౌట్ ఉందా ఏమైనా? హలో, వినిపిస్తుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో మ్యామ్, ట్రై చేస్తాం మ్యామ్. ట్రై కాదు, చేయాలి. ఆల్రెడీ చాలా రోజులు అయిపోయింది కదా. ఓకే. ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి. సో ఈరోజు ఫ్రంట్ మ్యాటర్ అంతా ఎండ్ అయిపోతుంది. బాడీ మ్యాటర్ రేపు చెప్తాను. మ్యామ్, మీరు ఇచ్చిన పీడిఎఫ్ ఎక్స్ఎంఎల్ కన్వర్షన్ చేశాక ఇప్పుడు వాలిడేషన్ చేయాలి. వాలిడేషన్ చేసి కంపేర్ పీడిఎఫ్ చేయాలి. ఓకే మ్యామ్. ఎక్స్ఎంఎల్ ఫైల్ పంపించే కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే చేయాలి. ఓకే మ్యామ్. ఈ రోజు ఇంకా క్లియర్ గా చెప్పాను నేను. జస్ట్ ఓవరాల్ గా ట్యాగ్స్ అన్ని మీరు, నేను నిన్న ఏం చెప్పాను, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్యాగ్ ఇలా ఇవ్వాలి అని చెప్పా. ఈ రోజు ఓవరాల్ గా కాపీ చేసుకుని జస్ట్ మోడిఫికేషన్స్ ఏవేవి చేయాలో అవి చెప్పాను నేను. అవి మాత్రం చేసి వాలిడేట్ చేసి తర్వాత ఇది కంపేర్ పీడిఎఫ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే. కంప్లీట్ చేయండి ఆ ఫ్రంట్ మ్యాటరు. లేదంటే మరి ఇంక బాడీ మ్యాటర్ స్టార్ట్ చేస్తే ఇంక ఓవరాల్ గా ఇంకా కన్ఫ్యూజన్ అయిపోతారు. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే దెన్ అయితే ఇంకా మీటింగ్ ఎండ్ చేసేస్తాము. మీరైతే ప్రాక్టీస్ చేయండి ఫ్రంట్ మ్యాటర్ చేసి నాకు ఈరోజు నైట్ పంపించండి. మీరు పంపిస్తేనే మళ్ళీ రేపు వేరే సెషన్ తీసుకుంటా, లేదంటే ఇంకా మరి ఇలానే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఎస్టర్డే ఏదైతే ఫార్వర్డ్ చేశారో మీరు పీడిఎఫ్ దానిపైననే చేయాలా మ్యామ్? అందులోనే చేయండి, దాని మీదే చేయండి. అది కంప్లీట్ అయిపోతే ఫ్రంట్ మ్యాటర్ నేను ఇంకొక పీడిఎఫ్ ఇస్తా, డిఫరెంట్ పీడిఎఫ్, అప్పుడు చేసి పంపించాలి మరి. ఓకే. అట్లీస్ట్ ఇప్పుడు సేమ్ ఉన్న పీడిఎఫ్ ని ఎలా చేశారని చెక్ చేసుకొని అలా చేసి పంపిస్తే కొంచెం మీకు క్లియర్ అవుతుంది. అలా స్టార్ట్ చేశారనుకోండి, 1 by 1 మీకే ఈజీ అవుతుంది నిదానంగా. ఓకేనా? మ్యామ్, లైసెన్స్ అడ్రస్ అవన్నీ యాజ్ ఇట్ ఈస్ అవే ఉంచాలా? అవే ఉంచండి. ఓకే. అందులో ఏముంటే ఆర్టికల్ టైటిల్లో అదే డాక్యుమెంట్ ఏవైతే ఉంటే అవి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, రిమైనింగ్ ఏం అవసరం లేదు. ఓకే. బట్ డిఫాల్ట్ గా ఏవైతే యూజ్ చేయాలని చెప్పానో అవి మాత్రం ఉంచితే సరిపోతుంది. ఓకే. ఓకే దెన్, థ్యాంక్ యూ, బాయ్.